వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. రాజ్పేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. నల్గొండ జిల్లాను వ్యవసాయ హబ్గా తీర్చిదిద్దేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ గూఢపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. నల్గొండ పట్టణం 41వ వార్డు శ్రీనివాస కాలనీ, పద్మావతి కాలనీలలో బీజేపీ పార్టీ గావ్ చలో భక్తి చలో అభియాన్ కార్యక్రమం. హెచ్యూసీ ఫార్మా రామోజీ భూములపై ముఖ్యమంత్రి స్పందించాలన్న సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్, మండల కార్యదర్శి దూపటి వెంకటేష్. మహనీయుల ఆశయాల సాధనకు మొదటి అడుగు సత్ప్రవర్తన అని విద్యార్థులకు సూచించిన నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి. ఎల్ఆర్ఎస్ నిబంధనలను సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో గాలితో కూడిన అకాల వర్షం బీభత్సం, పంట నష్టపోయామని రైతుల ఆవేదన. ధర్మేశ్వరం శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో చైత్రమాసం పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు. గుండాల మండలంలో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శనివారం రాజ్పేట మండలం పాముకుంట గ్రామంలో సీసీ రోడ్డును మల్లాగూడెం గ్రామంలో బీటీ రోడ్డు పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య శంకుస్థాపన చేసి సీసీ రోడ్డును నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పర్యటించారు. రాజ్పేట మండలం పాముకుంట గ్రామంలో సీసీ రోడ్డును మల్లాగూడెం గ్రామంలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి సీసీ రోడ్డును నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. సింగారం గ్రామంలో సీసీ రోడ్డును, బుర్గుపల్లి బొందుగుల గ్రామంలో సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అడువమ్మా శ్రీశైలం తొందర స్టార్ట్ చేయబిడ 15 రోజులు రుణ అయిపోవాలి. డబ్బులు తీసేయడం తప్పకుండా. అయ్యో అంటే మరి చెప్తే వెళ్ళాక
వచ్చిపోతుంటే నేను ఆరోగ్యం బాగాలేకున్నా శనివారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంపసాగర్ వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో ఫాక్స్ నట్ మకానా ప్రయోగాత్మకంగా సాగును జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. శనివారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంపసాగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఫాక్స్ నట్ మకానా ప్రయోగాత్మక సాగును జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు బాగుపడేందుకు ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడి దిశగా వెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఒకే పంటను సాగు చేయడం వల్ల కరువు లేదా తెగులు వంటివి సోకినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతారని, అలా నష్టపోకుండా పంటల మార్పిడి పాటించినట్లయితే ఎక్కువ లాభాలు వచ్చేందుకు అవకాశం ఉందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సాధారణ పంటలు కాకుండా కొత్త రకం పంటలు సాగు చేయాలన్న ఉద్దేశంతో జిల్లా నుండి 4 వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారుల బృందాన్ని గత మార్చిలో బీహార్ రాష్ట్రంలోని దర్భంగా మకానా స్టేషన్ పంపించడం జరిగిందని, ఈ బృందం అక్కడ మకానా సాగు గురించి విత్తనం మొదలుకొని పంట కోత వరకు అన్ని విషయాలను అధ్యయనం చేసి ఇక్కడి రైతులతో వారి అనుభవాలను పంచుకున్నారని తెలిపారు. నల్గొండ జిల్లాలో మకానా సాగులో భాగంగా ప్రయోగాత్మకంగా కంపసాగర్ వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో ముందుగా 1 ఎకరం విస్తీర్ణంలో మకానా సాగు చేసేందుకు నిర్ణయించడం జరిగిందని, ఇందుకు 10 కిలోల విత్తనం వాడడం జరుగుతుందని, 2-3 నెలల్లో ఈ విత్తనం 1 ఎకరం క్షేత్రానికి తరలించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శ్రవణ్, ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి, కంపసాగర్ హెడ్ లింగయ్య, వ్యవసాయ శాస్త్రవేత్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన గోడపత్రిక పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య ముఖ్య అతిథిగా హాజరై గోడపత్రిక పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన గోడపత్రిక పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య ముఖ్య అతిథిగా హాజరై గోడపత్రిక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బి లైలయ్యని అసోసియేషన్ వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి లైలయ్య మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ సమాజానికి అమూల్యమైన సేవలు అందించారని అన్నారు. వాళ్ళ అనుభవం, జ్ఞానం యువతకు మార్గదర్శకంగా ఉంటుందన్నారు. వృద్ధాపంలో వాళ్లకు అండగా నిలవాలని, కనిపెంచిన బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పిల్లల్ని ప్రయోజకులు చేశారన్నారు. అలాంటి వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆవిష్కరించిన గోడపత్రిక పోస్టర్లో సీనియర్ సిటిజన్స్ని ఇబ్బందులకు గురి చేస్తే ఎన్ని సెక్షన్ ఉన్నాయో వాటిని ఈ పోస్టర్లో చూపించడం జరిగిందన్నారు. సీనియర్ సిటిజన్ కు మేము అండగా ఉన్నాం, మేము భరోసా ఉన్నాం. మీ పిల్లలు ఏమైనా మీ పట్ల అలసత్వం వహించినా, ఏవైనా మిమ్మల్ని దూరం పెట్టినా మా అసోసియేషన్ ద్వారా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భారతదేశంలో మొట్టమొదటిగా తెలంగాణలో 33 జిల్లాల్లో ఈ సీనియర్ సిటిజన్ ఏర్పాటు చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఇలా ఇంత మంచి కార్యక్రమం మా యాదగిరి శ్రీ లక్ష్మణ స్వామి సన్నిధిలో స్వామివారి ఆశ్రమంతో నిర్వహించిన సభకు మా పెద్దలు, మా గురువులు, మా చెప్పినటువంటి మా గురువుల అగ్రహులు నరసింహరావు గారు, అదేవిధంగా రాబో నరసయ్య గారు గుర్తించి 2007లో అదేవిధంగా 2011లో సీనియర్ సిటిజన్లు అందరూ కూడా హక్కులు ఉండాలి, వాళ్లకు గత మీ
సర్వీస్ అంతా కూడా ప్రజానికానికి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు, ఈ తెలంగాణ మానవ పల్లెల్లో కూడా ఉద్యోగరీత్యా కానీ, అవసరమైతే వ్యాపారరీత్యా కానీ, బిజినెస్ రీత్యా కానీ మీ సేవలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా సీనియర్ సిటిజన్ అయిన తర్వాత మిమ్మల్ని కూడా అదే సౌకర్యంగా మీరు అందరినీ ఒక వేదిక ద్వారా మీకు రావాల్సిన హక్కులు మీ కుటుంబంలో మీ పిల్లలు కూడా మిమ్మల్ని క్రమశిక్షణగా ఒక బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తెరిగి ఎవరైనా ఆ గ్రామాలలో విస్మరించిన వాళ్ళకు కనిపింపు కావాలని చెప్పి పెద్దలు బ్యానర్ ద్వారా ఈ 12 మా తెలంగాణ ప్రతి గ్రామంలో ఆ బ్యానర్ ద్వారా సీనియర్ సిటిజన్ మనోధైర్యాన్ని కల్పించడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమం చేస్తున్నారు. ఈ మంచి కార్యక్రమం మీకు చట్టం కూడా ఉంది. ఎవరైతే తల్లిదండ్రులు విస్మరించిన పిల్లలు కూడా తప్పకుండా శిక్షార్హులుగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ సెక్షన్ లో ప్రతి గ్రామాల్లో తెలియజేస్తే దానికి భయపడి కాబట్టి కొంతమందికి ఏంటంటే తల్లిదండ్రులకు ఎంత సేవ చేసుకుంటే ఆ పిల్లలకు రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు సీనియర్ సిటిజన్లు అవుతారు కాబట్టి మమ్మల్ని కూడా మా పిల్లల్ని చూస్తారని చెప్పి అవగాహన కల్పించినప్పుడు తల్లిదండ్రులను దేవుడిగా పూజిస్తారు. ఆ పూజించినప్పుడే ఇలా మీరు చేసినటువంటి సేవలకు ఈ 60 సంవత్సరాల పైబడి మీరు ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు తీసుకొని ఎన్నో రకాల సేవలు అందించి ఇలా సమాజం కావచ్చు, ఇలా మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేసిన మీరందరూ ఇలా సీనియర్ సిటిజన్ గా ఎక్కడ ఆధారపడుతూ మీకు ప్రభుత్వం అండ ఉంటుంది. తప్పకుండా మీ పిల్లలు కూడా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే విధంగా ఈ నల్గొండ పట్టణంలో 41వ వార్డు శ్రీనివాస్ కాలనీ, పద్మావతి కాలనీలో గావ్ చెలో బస్తీ చెలో కార్యక్రమం నిర్వహించి ముందుగా వార్డులోని భక్తాంజనేయ స్వామి దేవాలయ పరిసరాలను శుభ్రపరిచి అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి గర్భిణీ స్త్రీలకు పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహార వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. వారికి ప్రతిరోజు ఇవ్వవలసిన వాటిని సమయానికి అందేలా చూడమని అంగన్వాడీ సిబ్బందికి విజ్ఞప్తి చేయడం జరిగింది. నల్గొండ పట్టణం 41వ వార్డు శ్రీనివాస కాలనీ, పద్మావతి కాలనీలలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం నిర్వహించి ముందుగా వార్డులోని భక్తాంజనేయ స్వామి దేవాలయ పరిసరాలను శుభ్రపరిచి అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి గర్భిణీ స్త్రీలకు పిల్లలకు ఇస్తున్న పౌష్టిక ఆహార వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. వారికి ప్రతిరోజు ఇవ్వవలసిన వాటిని సమయానికి అందేలా చూడమని అంగన్వాడీ సిబ్బందికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వార్డులోని రేషన్ షాప్ వద్దకు వెళ్లి లబ్ధిదారులకు అందుతున్న సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ వివరాలను వినియోగదారులకు వివరించడం జరిగింది. అనంతరం కాలనీవాసులను కలుస్తూ వార్డులో ఉన్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని అధికారులకు వివరించి పరిష్కారమయ్యేలా చూస్తామని బీజేపీ పార్టీ నాయకులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాపన దివాస్ కన్వీనర్ కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, ఫిషరీస్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ లోకనపైన రమణ ముదిరాజ్, పట్టణ ఉపాధ్యక్షుడు మంగిల్పల్లి కిషన్, పబ్బతి యాదయ్య, కానుగు కాటమయ్య, బూత్ అధ్యక్షులు తోగటి శ్రీనివాసాచారి, రాజేష్, గంగాధరి, శ్రీనివాస్, కాంచనపల్లి రాజు, నాగులపాటి గిరి, అనుదీప్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. దేశంలో శ్రామిక వర్గ రాజ్యస్థాపనే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని, సామాజిక న్యాయ పోరాటాలు బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11 నుండి 14 వరకు క్షేత్రస్థాయి వరకు సామాజిక అధ్యయన యాత్రలు చేపడుతున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెల్సీ అన్నారు. శనివారం పట్టణంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం పట్టణంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొని మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మత కుల ఘర్షణలు, మహిళలపై దాడులు పేట్రెళ్లిపోతున్నాయన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని, మనువాద కార్పొరేట్ విధానాలకు అనుకూలంగా బీజేపీ పనిచేస్తుందని విమర్శించారు. జ్యోతిరావు పూలే 199వ జయంతి నుండి ఈ నెల 14 అంబేద్కర్ వర్ధంతి వరకు పార్టీ ఆధ్వర్యంలో గ్రామీణ స్థాయిలో అధ్యయన యాత్రలు చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్నారు. రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన దానిపై కేంద్రం పెదవి విప్పడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీ భూముల విషయంలో
బీజేపీ ఎంపీల పాత్ర ఉందని వార్తలు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఫార్మా భూములకు సంబంధించి రైతులకు ఇచ్చిన హామీలు ప్రతి రైతుకు 120 కుంటల భూమి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని హామీని 2013 చట్ట ప్రకారం నష్టపరిహారం అందించిన తర్వాతే ముందుకు పోవాలని సూచించారు. హెచ్యుసి ఫార్మా రామోజీ భూములు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశానికి ముందు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగన్న, మల్లు లక్ష్మీలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు, చెరకు ఏకలక్ష్మి, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, దనియాకుల శ్రీకాంత్ వర్మ, పులుసు సత్యం, నాయకులు వట్టెప్పు సైదులు, పోషణబోయిన హుసేన్, వజ్జె సీను, యాదగిరి, చినపంగి నరసయ్య, నెమ్మాది శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశవ్యాప్తంగా మత ఘర్షణలు, కుల ఘర్షణలు, మహిళల మీద అత్యాచారాలు, దళిత బలహీన వర్గాల మీద దాడులు, ఇలాంటి ఘటనలంతా కూడా దేశవ్యాప్తంగా పెచ్చగిల్లిపోతున్నాయి. వీటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాలే రాజ్యాంగానికంటే కూడా మనవాదానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణులు ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలంతా కూడా కొనసాగుతున్నాయి. అందుకని దేశంలో ఉండేటటువంటి మతోన్మాద అలాగే మనవాద కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి సిపిఎం పార్టీ కేంద్ర మహాసభల సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా అలాగే మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి పోరాటాలకు అనుకూలంగా శ్రామిక వర్గాల రాజ్య స్థాపన కోసం దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వర్గ సామాజిక పోరాటాన్ని ఉధృతంగా చేయాలని చెప్పి కేంద్ర మహాసభలు, అఖిల భారత మహాసభలు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్ననే సామాజికోద్యమ నేత జ్యోతిబా పూలే 199వ జయంతి జరిగింది. నిన్నటి నుంచి ఏప్రిల్ 11 పూలే జయంతి నుండి ఏప్రిల్ 14 సామాజికోద్యమ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన మనవాదానికి వ్యతిరేకంగా అట్లాగే సామాజిక న్యాయం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేసేటటువంటి పద్ధతుల్లో గ్రామాన ప్రదర్శనలు, సభలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు సూర్యాపేటలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ సామాజిక న్యాయ పోరాటాలను సిపిఎం బలమైనటువంటి ఉద్యమాలు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తున్నారు. దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ కుల గణనకు వ్యతిరేకంగా ఉంది. ఒకవైపు బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి మేము బీసీలకు అనుకూలమని చెప్పి మాట్లాడుతుంది. కానీ ఆచరణలో చూసినప్పుడు కులగణన చేయడానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. అన్ని ప్రతిపక్ష పార్టీలు కులగణన జరగాలని, ఏ కులం ఎంత జనాభా ఉందో, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, విద్యా పరిస్థితి ఏంటి, వాళ్ళ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, రిజర్వేషన్స్ అమలు జరపాలంటే కులగణన కీలకమని చెప్పి ప్రతిపక్ష పార్టీలు సిపిఎం పార్టీతో సహా పార్లమెంట్లో ఒత్తిడి తీసుకొస్తే ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు దీనికి వ్యతిరేకంగా ఉంటారు. అంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నారు, బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నారు, బీసీల హక్కుల సాధన కోసం వ్యతిరేకంగా ఉన్నారు, బీసీ ప్రధాని అని చెప్పి అంటున్నాడు. బీసీల హక్కుల్నే కాలరాసే వైఖరిని కేంద్రంలో ఉన్న బీజేపీ తీసుకుంటుంది. అందుకని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది, దేశవ్యాప్తంగా కులగణన జరపాలి. ఆ కులగణన జరిపితేనే బీసీల రిజర్వేషన్స్తో పాటు ఇతర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళల యొక్క సంక్షేమ అభివృద్ధికి కానీ చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే బీసీ కులగణన జరపాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. అట్లాగే రెండవది, మన రాష్ట్రంలో కులగణన జరిగింది. 42% రిజర్వేషన్ల అమలు కోసం బిల్లును కూడా శాసనసభలో ఆమోదించారు, పార్లమెంటుకు పంపించడం జరిగింది. కానీ అక్కడ వాటికి సంబంధించినటువంటిది ఇంకా ఆమోదించేటటువంటి దానికి ఆటంకాలు కల్పించే వైఖరి
బీజేపీ పరిశీలిస్తుంది. ఇక్కడ ఉండేటటువంటి బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ అట్లాగే కిషన్ రెడ్డి కానీ మేము సామాజిక న్యాయానికి అనుకూలం, బీసీల రిజర్వేషన్లకు అనుకూలం అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ మరి బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు జరపాలని చెప్పి పార్లమెంటుకు పంపిస్తే అక్కడ మాత్రం మాట్లాడట్లేదు, అక్కడ దాన్ని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం. ఈ రూపంలో బీజేపీ ఇక్కడ ఒక నాటకం అక్కడ ఒక నాటకం ఆడి బీసీలను బలహీన వర్గాన్ని మోసం చేసేటటువంటి చర్యలను పాల్గొంది. అందుకనే సిపిఎం పార్టీగా బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకెళ్లి పార్లమెంటు ప్రధానమంత్రిని కలవడంతో పాటు మిగతా పార్టీలు కూడా కలిసి బీసీలకు 42% యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్, మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్, మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మహిళలు, అణగారిన వర్గాల కోసం ఎనలేని సేవలందించిన పూలే జీవితం నేటి తరాలకు ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సిఐటియు జిల్లా నాయకులు మురిగాడి రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జూకంటి పౌల్, వడ్డేమాన్ బాలరాజు, మల్లేష్ గౌడ్, మహేష్, నరేష్, శంకరయ్య, అంజయ్య, మతీన్, ఖలీల్, సిద్ధులు, రాజు తదితరులు పాల్గొన్నారు. జయంతి నిర్వహించుకోవడం సంతోషకరమైన విషయం. మహాత్ముకు సంబంధించి వచ్చినప్పుడు ఈ భారతదేశంలో మొట్టమొదటి మహాత్మా ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ బిల్లు ఎవరో పెట్టుబడిదారులు, ఎవరో రాజ్యాన్ని ఏలే వాళ్ళు కాదు, ఈ భారతదేశ ప్రజలే ఈ సమాజానికి, భారతదేశానికి మహాత్మా ఎవరంటే ఆయన జ్యోతిరావు పూలే అని చెప్పేసి నిర్దిష్టంగా ప్రకటించినటువంటి మహాత్మా ఎవరంటే ఆయన జ్యోతిరావు పూలే అని చెప్పి మనం చెప్పవచ్చు. ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఈ స్వాతంత్రం సంబంధించినటువంటి ఫలాలు పొందాలి, ఈ సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన కావాలి, మహిళలతో ఉన్నటువంటి విచక్షణ తొలగిపోవాలి, సమానత్వం కావాలి. ఆ మహిళలు దేశంలో అభివృద్ధి చెందితేనే, సమాజంలో సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందితేనే ఈ సమాజం అభివృద్ధి చెందినటువంటి ఒక ఆలోచనతో మహిళల అభివృద్ధి కోసం, అదే కులాల వ్యత్యాసాల నిర్మూలన కోసం అనేకటువంటి సామాజిక ఉద్యమాలు నిర్మించినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలేకి సంబంధించిన దంపతులు ఈ భారతదేశం చైతన్యించేంత కాలం చిరస్థాయికి నిలిచినటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు ఎవరంటే మనం సావిత్రిబాయి పూలే అని చెప్పి చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో కులాలకు సంబంధించిన నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఆ నిచ్చెన మెట్లను కూల్చి సమాజం స్థాపించాలి, అన్ని సామాజిక వర్గాలు గౌరవం పొందాలని చెప్పేసి విశేషంగా కృషి చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చేస్తూ జోహార్లో మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను వ్యవసాయ కార్మిక సంఘం. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో జయంతి ఉత్సవాలు రెండవ రోజు డ్రగ్స్ నివారణ, కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో డాక్టర్ మద్దిలేటి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు నరసింహారావు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. డీఎస్పీ శివరాంరెడ్డి మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జయంతి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు డ్రగ్స్ నివారణ మరియు కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో డాక్టర్ మద్దిలేటి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు నరసింహారావు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. డీఎస్పీ శివరాంరెడ్డి మాట్లాడుతూ యువత సన్మార్గంలో నడుస్తూ త్యాగదనుల ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు. అనేక సామాజిక రుగ్మతలకు వ్యక్తిగత క్రమశిక్షణ లేని మరియు స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడం అన్నారు. బాధ్యతాయుతమైన పౌరులుగా తమ స్వీయ సంరక్షణతో పాటు దేశ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలలో ప్రగతిశీల, క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు.
యువత మత్తు పదార్థాలకు, సైబర్ క్రైమ్కు, లింగ వివక్షలు, హింసకు వ్యతిరేక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. కాకతీయ విశ్రాంత ఆచార్యులు నరసింగరావు మాట్లాడుతూ ఉపాధి అవకాశాల వేటలో విద్యార్థులు అధ్యయనం, గమనం, వైఖరి, నైపుణ్యతలపై దృష్టి సారించాలని కోరారు. నిరంతరం అధ్యయనం, క్రమశిక్షణ, కృతజ్ఞత భావనలు జీవితంలో భాగంగా ముందుకు సాగాలన్నారు. అనంతరం విద్యార్థులకు రంగోలీ, క్విజ్, పెయింటింగ్, బాడీ పెయింటింగ్ అంశాలలో పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవాల చైర్మన్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, డాక్టర్ శ్రీదేవి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె ప్రేమ్ సాగర్, సిహెచ్ సుధారాణి, అరుణప్రియ, సిఇఓ డాక్టర్ ఉపేంద్రారెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ వై ప్రశాంతి, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ హరీష్ కుమార్, మారం వెంకటరమణారెడ్డి తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ నిబంధనలను సవరించి ప్రతి ఒక్కరూ ఎల్ఆర్ఎస్ చేయించుకునేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విలేకరుల సమావేశంలో సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు బఫర్ జోన్ను 30 మీటర్ల నుండి 200 మీటర్ల వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల ఎన్నో ఏళ్ల క్రితం స్థలాలు కొనుక్కున్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గతంలో ఆన్లైన్లో ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కోసం 10,000 రూపాయలు చెల్లించినా నేడు ఆన్లైన్లో ఆప్షన్లు లేకపోవడంతో ఎంతోమంది తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వ అధికారుల తప్పిదం వల్లనే ఆన్లైన్లో ప్రైవేటు భూములు కూడా నిషేధిత భూముల జాబితాలో రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జీవోను సవరించాలని కోరారు. 2020 నుండి 24 వరకు పట్టా, పాస్బుక్ నుండి రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లకు ఎల్ఆర్ఎస్ కట్టుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించాలని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవాత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి, జిల్లా కోశాధికారి పాలా సైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్ గౌడ్, పట్టణ కార్యదర్శి బానోతు జానీ నాయక్, పట్టణ కార్యదర్శి గిరీశం, ఐతగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, పట్టెట్టి కిరణ్, పట్టణ సహాయ కార్యదర్శి సారంగ కోటేష్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ చెరువుల చుట్టూ 30 మీటర్లు ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం 200 మీటర్లుగా కొత్తగా జీవో తీసుకొచ్చినది. ఆ జీవో తీసుకుని రావడం వల్ల గత 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారు ప్లాట్లు కొనుక్కొని సామాన్యులు రోడ్డులో పడేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 30 మీటర్లు ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ 200 మీటర్లు అంటే సుమారు 600 ఫీట్లు అంటే 1/2 కిలోమీటర్లు. 1/2 కిలోమీటరు ఎల్ఆర్ఎస్ లేకుండా
ప్రభుత్వం రాక్షస ఆనందం పొందేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఎంతోమంది ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎల్ఆర్ఎస్ను ప్రతి పేదవాడు ఎల్ఆర్ఎస్ చేసుకునేలాగా ప్రభుత్వం జీవో తీసుకురావాలి. ఆ ఎల్ఆర్ఎస్లో ఉన్నటువంటి లోపాలను కూడా సవరించాలి. 200 మీటర్లని 30 మీటర్లే తీసుకొస్తే ఎంతోమంది ప్రజలకు అమ్ముకునేలా ఉపయోగపడుతుంది. ఎల్ఆర్ఎస్ ఉంటేనే మరి బ్యాంకు లోన్లు వస్తాయి, మరి ఇతరత్ర దేనికైనా ఎల్ఆర్ఎస్ ఉపయోగపడుతుంది. కానీ గతంలో ఇరిగేషన్ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, నీటిపారుదల అధికారులు, రెవెన్యూ అధికారులు వారి అలసత్వం వల్ల ప్రైవేటు ఇళ్ల ప్లాట్లను, భూములను ప్రైవేట్లో పెట్టడం వల్ల మరి ఎల్ఆర్ఎస్కు నోచుకోకుండా ప్రజలు మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తలలు బాదుకుంటున్నారు. మరి రాష్ట్ర హైకోర్టు కూడా చట్టనిత నేరమని కూడా అధికారులకు చెప్పడం జరిగింది, ఓ జీవో తీసుకురావడం జరిగింది. అయినా ప్రభుత్వంలో మార్పు లేదు. ప్రభుత్వంలో మార్పు రాకుండా ఎల్ఆర్ఎస్కు ప్రైవేట్ పెట్టి మరి సామాన్యులు అది ఒక్క సర్వే నెంబరు ప్రైవేట్ అని పడితే అక్కడ చుట్టుపక్కల సర్వే నెంబర్ ఉన్నటువంటి వెంచర్లు 100 ప్లాట్లు కూడా ప్రైవేట్లో పెట్టడం జరిగింది. దానివల్ల ఎల్ఆర్ఎస్ కూడా తీసుకోవట్లేదు. మరి ఇది ఎక్కడి న్యాయం అని కూడా సందర్భంగా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలి. కానీ నిబంధనల ఆవేదన మీద ఈనాడు మా కార్యాలయం నుంచి నేను ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వాలు మరి 2019లో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాటిని పెండింగ్లో పెట్టి నాటి నుంచి నేటి వరకు మరి ఏ నిబంధనలు సడలించకుండా ఆపినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే. మరి దానితో సతమతమై ఈ ప్రభుత్వం వచ్చినాకనైనా సరే మరి ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఏ కష్టాలు లేకుండా సజావుగా జరుగుతాయని చెప్పి మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుక్కున్నటువంటి ప్రజలు ఆవేదనకు పరిష్కారం దొరుకుతుందని ఎదురు చూసినా కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఎలాంటి ఆదరణ లేక, మరి ఆలోచనకు ప్రభుత్వాల మీద నమ్మకాలు లేక ఎల్ఆర్ఎస్ అనేటువంటిది కట్టాలన్నా వద్దా అనేటువంటి తర్జన భర్జనలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నారు. మరి ఆవేదనకు సరియైన నివృత్తిని కల్పించకుండా, వాస్తవాలు సరిగ్గా చెప్పకుండా ఇది కట్టడం అవసరమా కాదా అనేటువంటి సందిగ్ధులు ఉన్నటువంటి ప్రజలకు ఇంకా సమయం ఇచ్చి ఎంతకాలమైనా పొడిగించి కొనుక్కున్నటువంటి మరి ఖరీదు చేసినటువంటి వాళ్లకు న్యాయం చేయాలని, మరి గతంలో బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ అనేటువంటి దానికి 10,000 డీడీ, మరి కొంతమంది జాప్యం వలన వెంచర్లు చేసి కూడా 2019లో 10,000 దరఖాస్తులు చేసుకుని వాళ్ళు కూడా దాదాపు అంచనాల ప్రకారం 10,000 పైచీలకు ఉన్నట్టు అంచనాలు చెప్తూ ఉన్నాయి. వాళ్లకు కూడా మరి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకునే విధానం కల్పించాలని, మరి ఈ సాంకేతిక లోపాల వలన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇంకో 4 నెలల పాటు ఈ ఎల్ఆర్ఎస్ను పొడిగించి అందరికీ సజావుగా న్యాయం జరిగే రీతిలో ఇదే 25% రాయితీతో అందరూ పూర్తిగా రెగ్యులరేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం మీద నమ్మకం కుదిరే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం గురువారం రాత్రి ఉరుములు మెరుపులు గాలితో కూడిన అకాల వర్షం బీభత్సంగా పడింది. ఈ వర్షానికి మామిడి తోటలు, మామిడికాయలు అనంతార గ్రామంలో పెద్ద ఎత్తున రాలాయి. రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని గురువారం రాత్రి ఉరుములు మెరుపులు గాలితో కూడిన అకాల వర్షం బీభత్సంగా పడింది. ఈ వర్షానికి అనంతార గ్రామంలో మామిడి తోటలో మామిడికాయలు పెద్ద ఎత్తున రాలాయి. రైతులు ఎంఏ రహీం 5 ఎకరాల తోటలో మామిడికాయలు గాలివానకు భారీగా నేలరాలాయి. అలాగే శ్యామల శోభ పురుషోత్తం రెడ్డి 4 ఎకరాల మామిడి తోటలో ఈ గాలివానలకు మామిడికాయలు నేలరాలాయి. మరియు మండలంలోని సీతారాంపురం, మాసంపల్లి వివిధ గ్రామాలలో కూడా మామిడి తోటలు, కోతకు వచ్చిన వరి పంటలు భారీ ఎత్తున నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులకు వెంటనే ప్రభుత్వం గుర్తించి వారికి నష్టపరిహారం చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు మూలలు తీసిర్రు. ఇక్కడ మన చిన్న తోటకి తీసుకుర్రు. ఇప్పుడు అయితే మనది ఫస్ట్ స్టార్టింగ్
ఇంత ఘోరంగా రాలిపోయినాయిడా. కన్గల్ మండలం దర్వేష్పురం పర్వతగిరి గ్రామ పొలిమేరలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకతత్వంలో ఈరోజు చైత్రమాసం పౌర్ణమి సందర్భంగా విశేషంగా పూజలు నిర్వహించడం జరిగింది. ముందుగా శ్రీ అమ్మవారికి ప్రాతకాలంలో నిజాభిషేకం, భక్తుల పేరిట కుంకుమ పూజలు, అర్చనలు, బాలభోగం నివేదన, వడిబియ్యం సమర్పణ, భక్తుల మొక్కుబడి కళ్యాణం, భక్తుల శాంతి నవగ్రహ పూజలు చేశారు. కన్గల్ మండలం దర్వేష్పురం పర్వతగిరి గ్రామ పొలిమేరలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకతత్వంలో ఈరోజు చైత్రమాసం పౌర్ణమి సందర్భంగా విశేషంగా పూజలు నిర్వహించడం జరిగింది. ముందుగా శ్రీ అమ్మవారికి ప్రాతకాలంలో నిజాభిషేకం, భక్తుల పేరిట కుంకుమ పూజలు, అర్చనలు, బాలభోగం నివేదన, వడిబియ్యం సమర్పణ, భక్తుల మొక్కుబడి కళ్యాణం, భక్తుల శాంతి నవగ్రహ పూజలు, ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకున్న దంపతులకు వేద ఆశీర్వచనం అందజేసి, భక్తులు తెచ్చుకున్న వాహనాలకి పూజలు చేసి అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులకి శ్రీ అమ్మవారి ఆశీస్సులు తీర్థప్రసాదం అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో సహాయ అర్చకులు సిహెచ్ శ్రీనివాసాచారి, పి నాగరాజు, పి ఫణికుమార్, సిబ్బంది ఆంజనేయులు, ఉపేందర్ రెడ్డి, శ్రీకర్ మరియు ఆలయ ఈవో జయరామయ్య, చైర్మన్ సిహెచ్ వెంకటరెడ్డి భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీ అంకానామయస్య పుత్రస్య పుత్రిక యజమానస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య కామ్య మోక్ష చతుస్వరూపిణి జమదగ్ని మహాముని నమః. ఓం సర్వజ్ఞాయై నమః. ఓం సర్వలోకేశాయై నమః. ఓం సర్వకర్మఫలప్రదాయై నమః. ఓం సర్వతీర్థమయాయై నమః. ఓం పుణ్యాయై నమః. ఓం దేవయోనయే నమః. ఓం అయోనిజాయై నమః. ఓం భూమిజాయై నమః. ఓం నిర్గుణాయై నమః. ఓం నిరంకారాయై నమః. ఓం సర్వకర్మ విమర్శి నమః. ఓం సర్వలోకప్రియాయై నమః. ఓం వాణ్యై నమః. ఓం సర్వ విద్యాదిదేవతాయై నమః. ఓం పార్వత్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం మనీషాయై నమః. ఓం విద్యావాసిన్యై నమః. ఓం తేజోవత్యై నమః. ఓం మహామాత్రే నమః. ఓం కోటి సూర్య దేవతాయై నమః. ఓం వదిన్యరూపాయై నమః. ఓం సదేదసే నమః. ఓం వర్ణరూపిణ్యై నమః. ఓం గుణాయ నమః. ఓం గుణమధ్యాయ నమః. ఓం గుణ ఓం లక్షణ్యోరాగం విజ్ఞాయాగాం విఘ్నపదే దైవీః రస్రస్రః రస్రమానుషేభ్యః ఉదానంతభవ్యం ఉదావృత్వద్వేషానః యదన్నేనాతిరోహదే మాధవస్య విశ్వభూపాభవతు
त्रिपादास्यामृतं दिवे त्रिपादोर्ध्वाभवत् पुनः ततो विश्वज्यग्रामातो शासनानसने अभेयम् तस्माविनाघायुधा विनाघानुपुरुषः पट्कोण्डि जातोच्चरिच्छना पच्यद्भुतोप्रणित्वसाध्यं न्दनं दानि पशुभोपुत्रलाभं जडसंवत्सरं दीर्घमायुष्यमं श्रियामद्दस्यामायुष्यमारोग्यमशुभमानं महिते शान्तिरस्तु तुष्टिरस्तु पुष्टिरस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु एल्लम्म देवता संपन्न कृपाकटाक्ष सिद्धिर समस्ता सन्मङ्गलानि भवन्तु अस्मदाय महातने धनं यदिषदां देवीं सर्वकामार्थसिद्धये पट्कोण्डि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते या देवी सर्वभूशक्तिरूपेण संस्थिताः नमस्तस्यै नमो नमः दीर्घ सुमंगले भव आयुष्यमस्तु आरोग्यमस्तु एल्लम्म देवता संपन्न कृपा कटाक्ष सिद्धिरस्तु యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని వివిధ గ్రామాలతో పాటు గుండాల మండల కేంద్రంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నైజాం నవాబుల కాలం నాడు కాకతీయుల పర్యవేక్షణలో ఈ ప్రాంతంలో ప్రతి రామాలయం వేణుగోపాల స్వామి గుడిలో ఏర్పాటు చేసిన నాటివీర హనుమాన్ పంచలోహ విగ్రహాన్ని మండల కేంద్రంలో ప్రతి గల్లీ గల్లీ తిప్పి జై హనుమాన్ నినాదాలు చేస్తూ యువత మండల కేంద్రంలో బాజా భజంత్రీలు డీజే భజన భక్తి మండలి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మధ్య స్వామివారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని వివిధ గ్రామాలతో పాటు గుండాల మండల కేంద్రంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నైజాం నవాబుల కాలం నాడు కాకతీయుల పర్యవేక్షణలో ఈ ప్రాంతంలో ప్రతి రామాలయం వేణుగోపాల స్వామి గుడిలో ఏర్పాటు చేసిన నాటి వీర హనుమాన్ పంచలో విగ్రహాన్ని మండల కేంద్రంలో ప్రతి గల్లీ గల్లీ తిప్పి జై హనుమాన్ నినాదాలు చేస్తూ యువత మండల కేంద్రంలో బాజా భజంత్రీలు డీజే భజన భక్తి మండలి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మధ్య స్వామివారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ఉప్పల రమేష్ శర్మ కూడా పర్తి శేఖర్, ఆవుల సాయి ప్రసాద్, రొయ్యల ఉపేందర్, ఎల్కట్టి శేఖర్, పండుగ ఉపేందర్, ఆవుల శివ, అన్నపర్తి యాదగిరి, శ్రీకాంత్, భుషంపల మహేష్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. రాజ్పేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. నల్గొండ జిల్లాను వ్యవసాయ హబ్గా తీర్చిదిద్దేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.
తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ గూఢపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలా ఎలయ్య. నల్గొండ పట్టణం 41వ వార్డు శ్రీనివాస కాలనీ, పద్మావతి కాలనీలలో బీజేపీ పార్టీ గావ్ చలో భక్తి చలో అభియాన్ కార్యక్రమం. హెచ్యూసీ ఫార్మా రామోజీ భూములపై ముఖ్యమంత్రి స్పందించాలన్న సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్, మండల కార్యదర్శి దూపటి వెంకటేష్. మహనీయుల ఆశయాల సాధనకు మొదటి అడుగు సత్ప్రవర్తన అని విద్యార్థులకు సూచించిన నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి. ఎల్ఆర్ఎస్ నిబంధనలను సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో గాలితో కూడిన అకాల వర్షం బీభత్సం, పంట నష్టపోయామని రైతుల ఆవేదన. ధర్మేశ్వరం శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో చైత్రమాసం పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు. గుండాల మండలంలో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.